మాత్రం చేసుకుంటుంటారు జనరల్గా. అలాగే క్రిస్మస్ రోజు క్రిస్టియన్స్ అందరూ కూడా పండుగ చేసుకుంటారు. అలాగే రంజాన్ రోజు మన ముస్లిం సోదరులు పండుగ చేసుకుంటారు. కానీ ఈరోజు దేశం అంతా 140 కోట్ల మంది జనాభా కలిపి చేసుకునే ఏకైక ఫెస్టివల్ మన ఇండిపెండెన్స్ డే అంటే. సో ఇలాంటి రోజు మీ అందరితో కూడా మాట్లాడడానికి, మిమ్మల్ని అందరికీ కలుసుకోవడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. మొదటగా మీ అందరితోనూ మాట్లాడేదానికి ఈ రోజు నాకు ఒక అవకాశం దొరికినందుకు ఆ యూనివర్స్కి నేను మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఏది కూడా మనం అనుకోం జీవితంలో, మనం ఎప్పుడు ఎవరిని కలవాలి, రేపు ఏంటి అనే గురించి తెలియదు. కానీ నేను మాత్రం నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ఈ రకంగా వచ్చి మళ్ళీ మీతో మాట్లాడుతాను అనడానికి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం ఈరోజు 80వ ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం. అంటే దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 1947లో మనకు వచ్చిన స్వాతంత్రం ఈరోజు మనం 80 years కంప్లీట్ చేసుకున్నాం. 80 yearsలో మనం ఎంతో డెవలప్ అయ్యాం, చాలా డెవలప్ అయ్యాం. మన కంట్రీ ఎంతో పురోగతి సాధించింది. అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్ళాం. మీకు తెలుసో లేదో, సపోజ్ నా ఏజ్ పీపుల్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, మేమందరూ కూడా అన్ని చూసాం. అంటే ఒకప్పట్లో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి చిన్న చిన్న ఆనందాలు పొందాం. స్వాతంత్రం ఏంది అంటే అప్పట్లో ఏముందో ఒక సైకిల్ తొక్కితే కూడా ఒక ఆనందం ఉండేది. నా కోరికలు నేను చెప్తున్నా జస్ట్. అప్పుడు అట్లా అనిపించేటివి అనమాట. అంటే కాలేజీకి వెళ్ళే టైంలో ఒక సైకిల్ ఉంటే చాలు. సో అందరికీ సైకిల్ కూడా కొంటున్నారు కదా. అంటే అలాంటి స్టేజ్ లో ఆ సైకిల్ కూడా ఒక కలగా మనం తీసుకున్న రోజులు ఉన్నాయి. మనకి ఏదైనా వార్తలు రావాలంటే ఆకాశవాణిలో ఈ టయానికి 6:50కి నేను వినేవాడిని వార్తల్ని. ఆ స్టేజ్ నుంచి ఈ రోజు ప్రపంచం మొత్తం ఒక్క సెకండ్ లో మనం కనెక్ట్ అయ్యే పరిస్థితికి మనం వచ్చాం. దానికి ఉదాహరణ మన జూమ్. ఈరోజు చూడండి, ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు మనం, ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ. కానీ మనం అందరూ కూడా ఈరోజు ఒక్కసారిగా ఒక కుటుంబంలో మన జస్ట్ ఒక సమీక్ష జరిగినట్టు ఒక మీటింగ్ లో మనం అందరూ కలిసి ఉన్నాం. ఇది కాదా మన డెవలప్మెంట్, ఇది కాదా మన పురోగతి. సో ఇలాగా రకరకాలుగా ఈరోజు అందరినీ మననం చేసుకుంటున్నాం మనం. ఈరోజు మన స్వాతంత్రం ఇంత స్వేచ్ఛగా మనం ఉన్నాం, ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే కేవలం ఎంతో మంది పోరాడి మనకు వాళ్ళ పోరాటంలో వాళ్ళు సాధించినటువంటి మన స్వాతంత్రం అనేది ఈరోజు అందరూ కూడా అనుభవిస్తున్నాం ఫ్రెండ్స్. అందుకే ఈరోజు అందరినీ మననం చేసుకుంటాం. ఎంతో మంది మహాత్ముల్ని మనం మననం చేసుకుంటున్నాం ఈరోజు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో సాధించారు. కొంతమంది శాంతియుతంగా చేశారు, కొంత హింసాత్మకంగా చేశారు, కొంత అహింసగా వెళ్ళారు. రకరకాలుగా ఏది చేసినా కూడా ఫైనల్ గా మనం ఏంటంటే ఈరోజు మనం అందరూ కూడా 80వ స్వాతంత్రం అడవులో మనం పెట్టాం. మన దేశ పురోగతిలో మనము ఉన్నాం, ముందుకున్నాం. ప్రతి మనిషికి ఎన్నో కళలు ఉన్నాయి, ప్రతి మనిషికి ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈరోజు చూడండి, ఈరోజు మన పిల్లలు కానీ ఎంత మార్పు అంటే ఈరోజు మన పిల్లలందరూ కూడా చాలా మంది విదేశాల్లో ఉన్నారు, విదేశాల్లో చదువుకుంటున్నారు, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎంతో డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఈరోజు అందరూ కూడా ఈజీ అయిపోయింది, ప్రపంచమే కనెక్టివిటీ అయిపోయింది. ఇలాంటి డెవలప్మెంట్స్ లో మనం అందరూ కూడా ఉన్నాం. దీంట్లో భాగంగా రకరకాలుగా ఈరోజు అన్ని రకాల స్వాతంత్రాలు వచ్చాయి, అన్ని స్వేచ్ఛలు వచ్చాయి మనకి. కానీ ఒకటి మాత్రం నేను చెప్పుకోగలుగుతాను ఫ్రెండ్స్, అందరికీ అన్ని స్వేచ్ఛలు వచ్చాయి. వాక్ స్వాతంత్రం ఉంది, ప్రతి ఒక్కటి ఉంది స్వేచ్ఛ ఈరోజు మన దేశంలో. కానీ ఆర్థిక స్వేచ్ఛ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం దానికి క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి. ప్రతి మనిషికి కూడా అందరూ కూడా హ్యాపీగా ఉన్నామా? ఈరోజు అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, అన్ని అనుభవించే పరిస్థితి అయితే ఉంది. బట్ అందరూ అనుభవించగలుగుతున్నామా అనే క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఆలోచించినప్పుడు ఎన్ని మార్గాలు ఉన్నాయి మన దగ్గర. మన ఆర్థికంగా డెవలప్ కావడానికి, ఆర్థికంగా స్థిరత్వం సాధించడానికి ఎన్ని మార్గాలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు అని ఆలోచిస్తే, కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మన జాబ్ అనుకోండి, ముందు ఒకప్పుడు మేము చిన్నప్పటి నుంచి కళ
అంటే ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీర్ కావాలి, ఎంబీబీఎస్ చదివితే మన డాక్టర్ కావాలి, అంటే లా చదివితే లాయర్ కావాలి, ఇలాంటి కళలతోటే వచ్చాం. అంటే ఒక జాబ్ వస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోద్దని. కానీ ఈరోజు అలాంటి జాబ్స్ ఎంత మాత్రం ఉంది? ఆ పర్సంటేజ్ ఎంత? హార్డ్లీ 5% కూడా లేదు ఫ్రెండ్స్, హార్డ్లీ 5% లేదు. మళ్ళీ రిమైనింగ్ పీపుల్ అంతా ఏంటి? సో ఇండివిజువల్స్, ప్రైవేట్ సెక్టర్స్, సో ఇలా చాలా మంది ఉన్నారు. కానీ అందరూ అలాగా అందరికీ అవకాశాలు ఉన్నాయంటే చాలా మందికి లేవనే చెప్పాలి, చాలా మందికి మనకు లేవనే చెప్పాలి. అందువల్లనే అందరూ కూడా అడిషనల్ ఇన్కమ్ కోసం కూడా మనము అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అడిషనల్ ఇన్కమ్ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దాంతో మనకు సరిపోవట్లేదు. కొంతమంది ఫుల్ టైమర్స్ గా ఎంతో మంది చదువుకొని కూడా ఏ జాబ్స్ లేకోకుండా ఫుల్ టైమర్స్ గా కూడా ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే, దాదాపు 20-25 years బ్యాక్ మనకు కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మనకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అది అడగడగర అలాగ వస్తూ ఈరోజు మన ఇండియాలో కూడా రకరకాలుగా ఎంతో డెవలప్మెంట్ అయ్యి ఈ పరిశ్రమ ఎంతో డెవలప్ అవుతా ఉంది. గత 25 years నుంచి కొన్ని ఆటిపోట్లు కూడా ఎదురవుతున్నాయి. ఒక స్థిరత్వం అంటూ లేకుండా అయినా కొనసాగుతుంది. కానీ చాలా మందిలో ఏంటంటే, ఖచ్చితంగా ఇండస్ట్రీ ద్వారా అందరూ కూడా డెవలప్ కావాలి, ఆర్థికంగా మనం డెవలప్ కావాలి, మనకందరికి ఒక కెరీర్ ఇవ్వాలి, మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు చూపించాలి అనే ఉద్దేశాలతోటి మనం నిర్దేశించుకొని మనం ముందుకు పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాగే నేను కూడా నా కెరీర్లో జాబ్కి అయితే వెళ్ళలేదు. నేను ముందే చెప్పా, ఇంజనీరింగ్ చేసి కూడా జాబ్కి వెళ్ళలేదు. ఎన్నో కళలు అయితే ఉన్నాయి. అలాంటి టైంలో ఈ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది చాలా బాగుందనేసి, అన్ని సర్వీస్ ఇక్కడ ఉంది అంటూ దాదాపు చాలా ఇండస్ట్రీలు చాలా కాలం పాటు ఉంటూ ఇదే ఇండస్ట్రీని నమ్ముకొని ముందుకెళ్తున్నాం ఫ్రెండ్స్. సో దీంట్లో భాగంగానే నేను గమనించింది ఏంటి అంటే, చాలా మందికి ఈరోజు ఇండస్ట్రీ అంటే రకరకాలుగా ఉన్నాయండి. మార్కెట్లో రకరకాలుగా ఉన్నాయి. అంటే ప్రొడక్ట్ బేస్డ్లో రకరకాలుగా ప్రొడక్ట్స్ ఉంటాయి. సో దీంట్లో ప్రజెంట్ ఏంటంటే, ఎంత మనం దేశంలో ఎంత డెవలప్మెంట్స్ అనేది ఉన్నా కూడా హెల్త్ పరంగా మాత్రం చాలా సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. హెల్త్ పరంగా చాలా సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఆర్థికంగా బాగుండొచ్చు, కానీ హెల్త్ పరంగా రకరకాలుగా, ఎందుకంటే ఇప్పుడున్న హ్యాబిట్స్ పరంగా వాటి బట్టి మన కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువైనాయి. సో దీనికంటే ఒక పరిష్కారం కావాలి. ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. నేను ఏ మార్గాన్ని తప్పు పట్టట్లేదు. అలోపతి ఉంది, హోమియోపతి ఉన్నది, ఆయుర్వేద ఉంది, రకరకాలుగా ఉన్నాయి, నేచురోపతి ఉంది, ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. బట్ వీటికంటే ఒక పరిష్కారం కావాలి అనే ఉద్దేశంతో మన మార్కెటింగ్ లో కూడా ఒక న్యాచురల్ రెమెడీ ద్వారా, ఒక న్యాచురల్ ప్రొడక్ట్స్ ద్వారా ఒక హెల్త్ అనేది ఇస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ముందే చెప్పాను, నేను కూడా హెల్త్ ఇష్యూస్ తోటి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మందిని పోగొట్టుకోవడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది మన చేతిలో ఉంటే ఖచ్చితంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఎంతో మందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా అందరూ కూడా ఆరోగ్యంగానూ ఉంటారు. సో దాంతోపాటు ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలు ఉంటాయనే ఒక ఉద్దేశంతో, ఒక సక్రమమైన ఆలోచనతో, ఒక నిజాయితీతో కూడుకున్న ఒక లక్ష్యంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుకెళ్తూనే ఉన్నాం. ఒకే లక్ష్యం పెట్టుకున్నాం. ఖచ్చితంగా మనం ప్రొడక్ట్ ఎంతో మందికి ఉపయోగపడాలి, ఎంతో మందికి ఆరోగ్యంగా చాలా మంచి రిజల్ట్స్ రావాలి, వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం చూడాలి అనే దీంట్లో నిజంగా చెప్పాలంటే, నేను ఈరోజు నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, హృదయపూర్వకంగా నేను చెప్తున్నా, చాలా 1 year లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా మన ప్రొడక్ట్ ద్వారా ఎంతో నా హృదయంలో చాలా అంటే చాలా సంతోషం అనిపించింది.
ఇంతమందికి ఇన్ని రకాల సమస్యల నుంచి ఖచ్చితంగా మన ప్రొడక్ట్ అనేది ఇంత మంచిగా ఉపయోగపడుతుంది, ఇంత అద్భుతంగా పనిచేస్తుంది, మనకు కూడా ఊహించలేదు. మీరు చెప్పేదాన్ని బట్టే ఇక్కడ ఎవరు కూడా అసలు ఇంత ఓపెన్గా మనం ప్రతి జూమ్లో కూడా ఎంతో మందితో మనం కలుస్తూ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు పొందారో ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరిచినప్పుడు చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్. దాన్నే అదే తీసుకొని, అదే స్ఫూర్తి తీసుకొని, ఆ స్ఫూర్తే నన్ను ముందుకు నడిపించింది, మమ్మల్ని అందరినీ ఎంతో మందిని ముందుకు నడిపించింది. ఆ స్ఫూర్తితోటే ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. సో ఇదే స్ఫూర్తితో ఇలాంటి ప్రొడక్ట్ తోటే ఫైనాన్షియల్ గా చాలా మంది జీవితాలని మార్చితే చాలు జన్మ, ఇంతకంటే ఇంకేం కావాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక లక్ష్యం దిశగా మనం పనిచేయాలని డిసైడ్ అయిపోయింది. కేవలం ఒక అద్భుతమైన ఒక ప్రొడక్ట్ ద్వారా ఒక సిస్టమ్ డెవలప్ చేస్తూ, ఆ సిస్టమ్ ద్వారా ఒక ఎడ్యుకేషన్ ఇస్తూ, ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక డెవలప్మెంట్ అయ్యేదానికి, ఆర్థికంగా డెవలప్ అవుతూ నిలబడుతూ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటే అందుకని ఇంకా సంతోషం ఏం కావాలి అని సో ఇక్కడ మనం ఎంచుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ని. సో దీంట్లో భాగంగా చెప్పాలంటే చాలా చాలా సాధించాం. ఎవరు ఊహించినట్టు, ఎక్కడ జరగనట్టు, ఎప్పుడు ఎవరు విన్నట్టు చాలా జరిగింది ఫ్రెండ్స్. చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు కూడా, సార్ మీ సిస్టమ్ చాలా అద్భుతాలు సృష్టించింది, మా జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది. ఎప్పుడో 8 గంటలకు లేచేవాళ్ళం మేము, ఒక పద్ధతికి వచ్చాం. 5 గంటలకే లేయడం, 6 గంటలకే లేయడం, రెడీ కావడం, ముందుకు రావడం, వినడం, నేర్చుకోవడం, ఓ లీడర్షిప్ గా ఎలా ఎదగాలి, ఎలాంటి క్వాలిటీస్ మనకు ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉద్దేశం, అంతేగాని సదుద్దేశంతో మనం చేయడం జరిగింది. రాంగ్ గా అనేది ఇక్కడ లేదు. అది ఏదేమైనా ఈరోజు నేను స్వాతంత్ర సందర్భంగా, అంటే ఈరోజు మనందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం, ఒక హ్యాపీ మూడ్లోనే మాట్లాడాలనుకుంటున్నా. జరిగిపోయిన గత అనుభవాలని వాటన్నిటిని మళ్ళీ నెమరేసుకొని మరీ దాన్ని ఎక్స్క్యూజెస్ తోటి నేను మాట్లాడాలి ఫ్రెండ్స్. ఈరోజు ఆ వేదిక మరలా మనం మాట్లాడదాం. ప్రతి దానికి ఒక సమస్యగా ఒక పరిష్కారం ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు ఒక కాన్ఫిడెన్స్ అంటుగా రావాలి. ఎందుకంటే లైన్ ప్రసాద్ చాలా కాలానికి మళ్ళీ మీతో వచ్చిన్నాడు. ఎందుకంటే మీరందరూ చూపించినట్టు అభిమానం నిజంగా చెప్తున్నాను, నా జన్మకి ఇంతకంటే ఇంక చాలు. నాకు నిజమైన అభిమానం అంటే నేను చూశా, నిజమైన లవ్ అండ్ అఫెక్షన్ చూశా. మీ అందరి లవ్ అండ్ అఫెక్షన్ తోటే ఈరోజు నేను నిజంగా ఎందుకో నేను ఊహించింది, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకసారిగా ఏదో పోగొట్టుకుంటట్టు అనిపించింది. కారణం మీరే. ఇలా మళ్ళీ నేను రావాలి, ఇలాగే ఉంటే ఏంటి? ఎందుకంటే కొంతమంది నాకు పెట్టారు, అది చూసి నేను మోటివేట్ అయ్యా, మిమ్మల్ని చూసి నేను మోటివేట్ అయ్యా, మీ నమ్మకాన్ని చూసి మోటివేట్ అయ్యా, మీరు పెంచుకున్న నమ్మకాన్ని చూసి మోటివేట్ అయ్యా. రియల్గా ఫ్రెండ్స్ కొంతమంది పంపించారు. ఒక్కొక్కటి మాత్రం మీకు చూపిస్తాను. నిజంగా నాకు అది ఎలా అనిపించిందో ఒక్కసారి అది ప్లే చేయండి సార్. ఒక ఆయన మన రీసెంట్గా నేను చాలా డిప్రెషన్ మూడ్లో ఉన్నప్పుడు పంపించారు నాకు. అది చూసిన తర్వాత నిజంగా నేను మోటివేట్ అయ్యాను సార్. కొద్దిగా దాన్ని చూడండి సార్, అది ఎంత ఆయన తయారు చేసి పంపించారు నాకు తెలియదు. అది యాక్చువల్గా ఒక స్పీకర్ స్టేజ్ మీద నిలబడి తన చేతిలో 10 రూపాయల నోటు పట్టుకున్నాడు. అక్కడ 200 మంది ఉన్నారు. అతను అడిగాడు, ఈ 10 రూపాయల నోటు ఎవరికైనా కావాలని. అందరూ చేతులు ఎత్తారు. అతను ఆ నోటును మడిచాడు, నలిపాడు, నేల మీద నడిపి కాళ్ళతో తొక్కాడు. మళ్ళీ అడిగాడు, ఇప్పుడు ఎవరికైనా కావాలా అని. మళ్ళీ అందరూ చేతులు ఎత్తారు. అతను ఆశ్చర్యపోయినట్టుగా అడిగాడు, నేను దీనిని నలిపేశాను, మురికిగా చేశాను, అయినా ఎందుకు కావాలి? ఒక వ్యక్తి లేచి చెప్పాడు, సార్ దాని విలువ మారలేదు కదా. ఆ స్పీకర్ చిరునవ్వుతో అన్నాడు, అదే జీవితంలో గొప్ప పాఠం. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయినా మనల్ని కొందరు తిరస్కరిస్తారు,
మనల్ని బిజినెస్లో నష్టాలు వస్తాయి, మనల్ని తక్కువ అంచనా వేస్తారు. మీ పరిస్థితులు మీ విలువను నిర్ణయించవు. 10 రూపాయల నోటు ఎన్నిసార్లు నలిగినా దాని విలువ 10గానే ఉంటుంది. అలాగే మీరు ఎన్నిసార్లు పడిపోయినా మీ విలువ తగ్గదు. మీ బిజినెస్ ఫెయిల్ అవ్వచ్చు, మీ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు, ఒక ఐడియా ఫెయిల్ అవ్వచ్చు, కానీ మీ ఫెయిల్యూర్ కాదు. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ వాల్యూ జస్ట్ బికాస్ సమ్వన్ ఎల్స్ కుడ్ నాట్ సీ ఇట్. థ్యాంక్ యూ సార్. సో ఇలాంటివి సార్, ఇది ఏంటంటే వాళ్ళు ఎంత నమ్మకం ఉంది ఇక్కడ. ఒక గొప్ప పాఠాలు కూడా ఉంటాయి, మనం నేర్చుకోవాలి లెసన్స్. దాని నుంచి పోగొట్టుకోవడం అంటే ఏమి ఉండదు అనుకున్నా. ఎంతో మంది ఇక్కడ అరే మనం ఒక లక్ష్యం కోసం వచ్చాం, ఒక మంచి అంటే ఒక ఫ్యామిలీస్ లో కూడా ఎంతో ఆనందాలు ఉన్నాయి, ఎంతో మంది పంచుకున్నారు. ఇలాంటి టైంలో మళ్ళా ఏదో ఎక్కడో ఒక చోట ఒక ఇది పడింది మనకు బగ్గుమాదిరి, జస్ట్ అంటే ఒక గ్యాప్ వచ్చింది ఇక్కడ. ఆ గ్యాప్ ను మనం ఎలా ఫుల్ చేయాలి అని ఆలోచించాడు. నాకు నేనుగా స్ఫూర్తి తీసుకున్నా, నేను ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నా. లేదు, ఖచ్చితంగా మనం నిలబడాలి, నడవాలి. ఏముంది ఫ్రెండ్స్, అలాగే ఉండిపోతే ఏమవుతుంది? ఏం చేయలేం. ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా నిలబడి చరిత్రలో ఏమీ లేకోకుండా ఒక బ్లాక్ మార్క్ తో నేను నా లైఫ్ ముగించదలుచుకోలేదు. ఎందుకు కాదో చూద్దాం, నేను అనుకున్న లక్ష్యం ఎందుకు కాదో చూద్దాం అనుకున్నా. ఒక నిర్ణయానికి వచ్చా, నా లక్ష్యం కోసం నేను ఎందుకు చేయకూడదు? ఎంతో మంది ఉన్నారు మనతోటి, ఎంతో మంది నడిచే వాళ్ళ కోసం మనం ఉన్నాం, ఎంతో మంది ఒక ఆశలు ఉన్నాయి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావాలనుకుంటున్నాం. ఎందుకు కాదు? ఒకటే అవుతుంది అక్కడ. ఒకటే మనం అనుకుంటామా? వేరే వాళ్ళ ఆలోచనతో నడిచినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ నాకు ఎదురైతా ఉంది. ఎవరో ఆలోచనలు బట్టి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నడిచామంటే మనకు ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాం. అనుకున్న లక్ష్యం ముందుకు పోవట్లేదు. కాబట్టి ఇది కాదు మనం అనుకున్న లక్ష్యం సాధించాలంటే అది మన మార్కై ఉండాలి, మా ఆలోచనతో ఉండాలి, మనం నడిపించగలిగేటట్టు ఉండాలి. మనం ఏమైతే కలలు కన్నామో అది సాధించడానికి ఖచ్చితంగా మనమే క్రియేట్ చేయాలి, మనమే ఒక డిజైన్ చేయాలనే ఒక నిర్ణయానికి మనం రావడం జరిగింది. చాలా కాలం నుంచి అందరూ చెప్తున్నారు, కానీ నాకు అందుకు మనసు అంగీకరించలే. కానీ ఎంతకాలం ఇలాగా చేస్తారు. చేసేవాళ్ళు ఎవరైతే బాధ్యత చెప్పున్నారో అవన్నీ జరుగుతాయి, జరిగేదానికి మనం ఉంటామంతే. వాళ్ళు చెప్పారు, అందరికి పంపించారు, మేము చేస్తామంటున్నారు. సో దాన్ని చేయడానికి, అంతేగాని ఇప్పుడు ఇంకొకటి తీసుకొచ్చి సో ఇలాగ మీరు చేస్తే మేము అలాగ ఇస్తామంటే నాకు మనస్కరించలేదు ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి సరికొత్తగా బిజినెస్ ప్లాన్ తీసుకొచ్చారు కంపెనీ. సో దానికి కూడా నేను మనసు అంగీకరించలేదు. ఇంకా చేయకూడదు, నచ్చింది ఇంక చేయకూడదు అంతే. ఏదో సమస్య పరిష్కారం అవుతుంది కదా అని అలాగే వెళ్తా ఉంటే ఎన్నో సమస్యలు మళ్ళీ మనకు వస్తూనే ఉంటాయి. కాబట్టి డిసిజన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆగస్ట్ 15th మీ అందరి సమక్షంలో ఖచ్చితంగా నేను మాట్లాడాలనుకున్నా. ఏది తీసుకున్నా వాళ్ళు తీసుకున్నట్టు ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు అంతే. మళ్ళీ నో అట్రాక్షన్స్ అట్లాంటి అట్రాక్షన్స్ తొలగేదంటే లేదు. ఇక అంటే వాళ్ళు ఈ రోజు నుంచి ఆ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఏదో సమ్ అట్రాక్షన్ ప్లాన్ మన సిద్ధంగా లేవు, అవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోవాలి. ఇప్పుడు బ్లేమింగ్ అనేది కాదు, మనమేం చేయాలి, మనం ఎలా ముందుకు పోవాలనేది ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంతో ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో జరిగాయి. సాధ్యం కాదంటే సాధ్యం చేసి చూపించారు అనుకుంటే మనం ఇక్కడ చేసామంటే వాట్ ఎవర్ అవర్ మైండ్ కన్ఫ్యూజ్ బిలీవ్స్ ఇట్ కెన్ అచీవ్. ఇది నేను నమ్మాను అంతే. అందరినీ స్ఫూర్తి తీసుకున్నాం, ఎంతో మంది సాధించడం స్ఫూర్తి తీసుకున్నాం. ఆ స్ఫూర్తితోటే ఖచ్చితంగా మనం ఎందుకు సాధించకూడదు? మనం ఎందుకు ఎప్పుడు సమస్య అనుకుంటే ఆ సమస్యలను మనం మునిగితే అవుతాం. ఆ సమస్యతోటి నేను ఎన్నో ఫేస్ చేశాను రకరకాలుగా. రేపు ఏంటో తెలియని క్వశ్చన్ మార్క్.
రేపు మీతో మొత్తం మాట్లాడతానో లేనో లేదంటే క్వశ్చన్ మార్కులు. అందుకే ఈరోజు నేను యూనివర్స్కి నేను థ్యాంక్స్ చెప్పాను. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చాను నేను. అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ద టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా కలిపి మనమందరూ ఒక లక్ష్యం కోసం వచ్చాం, దాన్ని ఎందుకు మనం సాధించకూడదు? సో మనమే ఒక స్టార్ట్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్, ఆల్రెడీ ఉన్న ఒక ప్రాజెక్ట్ తోటి మనం అందరూ కూడా ఒక ప్రమోటర్స్ గా ఉంటాం మెయిన్. సో మనం అనుకున్న ప్రకారంగా, మనం అనుకున్న లక్ష్యం ప్రకారంగా మన వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి. సో మ్యాక్సిమంగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశంతో ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో అనుగుణంగా ముందుకు మనం వెళ్తున్నాం. ఇది ఎక్కడ కూడా నిజాయితీగా చెప్తున్నాం, నిజాయితీగానే ఉందాం, నిదానంగా అయినా కూడా నిజాయితీగానే ఎదగాలని డిసైడ్ అయినాం ఫ్రెండ్స్. ఏదో అట్రాక్షన్స్ బట్టి కాదు, ఏది కాదు, సిస్టమేటిక్ గా సిస్టమ్ నమ్ముకొని ఎంతో మంది ఎన్నో రకాలుగా కొన్ని చేయగలుగుతున్నారు, మనం కూడా చేస్తాం. కాబట్టి దాని దిశగా మనం ముందుకెళ్తున్నాం. ఆల్మోస్ట్ చాలా మంది ముందుకెళ్తున్నాం. అన్ని రకాలుగా కూడా నిర్భయంగా, నిజాయితీగా ఎక్కడైనా కూడా మన ప్రొడక్ట్ ద్వారానే సేమ్ అదే లక్ష్యంతో ఆ హెల్త్, ప్రతి ఒక్కరి హెల్త్ కూడా ఒక అద్భుతమైన పరిష్కారం దిశగానే, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండడానికే, ప్రతి ఒక్కరి జీవితాలు మంచిగా ఉండడానికే, ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా సంతోషాన్ని వెదజల్లడానికే, ప్రతి ఒక్కరి జీవితాలను వెలుగు నింపడానికి, వీళ్ళు మాతో ఉన్నారని నిరూపించుకోవడానికి, వీళ్ళతో పాటు నడిచామని మీరందరూ సంతోషపడడానికి, అలాంటి టైంని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్ట్ 15 చెప్తున్నా, ఖచ్చితంగా నేను చెప్తున్నా, అతి కొద్ది టైంలోనే మన ఆగస్ట్ 47 స్వాతంత్రం చేశాం. నెక్స్ట్ మనం జనవరి 26 రిపబ్లిక్ డే చేసుకున్నాం. అంటే గర్వంగా 100% కాన్ఫిడెన్స్ తోటి మనం ఆ రోజు రిపబ్లిక్ డే ఉత్సవాలు కూడా చేసుకున్నాం. అలాగే నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రోజుతో మనం స్టార్ట్ చేసి జనవరి 26 లోపల ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా నేను ఆ రోజు మాట్లాడతా. మీరందరినీ హ్యాపీగా ఉంచడానికి మ్యాక్సిమం 100% సాధ్యమైతే అట్లా చేస్తాం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ఈ జీవితం ఎంతసేపు, ఈరోజు ఎంతో మన క్షణికమైన జీవితం ఇదంతే. ఈ క్షణికమైన జీవితం కోసం మనం ఏదో అబద్ధాలు ఇంకేదో మనం చెప్పాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మిగిలేమో చరిత్రలో మిగిలిపోతాం అనుకుంటున్నా. మళ్ళీ మనం పుడతామా ఏంటి? ఇది నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. మళ్ళీ మనం పుడతామా? ఒక లక్ష్యం కోసం మనం వచ్చాం, మధ్యలో దెబ్బ తిన్నా మళ్ళా లేచి నిలబడి మళ్ళా ముందుకు పోతాం. సో ఏ దానికైనా కూడా, ప్రతి దానికి కూడా మనం అంటూ ఉన్నాం, ముందు ఉంటాం అని ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాం. మీ అందరూ ఉంటే నేను లైన్ ప్రసాదే కాదు, టీం కాదు, మీ లీడర్సే కాదు, ప్రతి ఒక్కరు కూడా మరలా వస్తారు మన తోటి. మరలా మన పునర్వైభవం సాధిస్తాం. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెడతాం. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి మేము కృషి చేస్తాం ఫ్రెండ్స్. అవకాశాన్ని మనకి ఇస్తే చాలు. అంతేగాని ఈయన ఏదో మళ్ళీ చెప్తున్నాడు కాదు, కొత్త క్వశ్చనే లేదు. మనం అలా లేము. మనం వచ్చిందే నిజాయితీగా వచ్చున్నాం. మీ తోడ్పాటు, మీ సహకారం, మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా నిలబెడతాం ఫ్రెండ్స్. కాబట్టి ఆ దిశగా మేము వెళ్తున్నాం. ఆ శక్తిని, ఆ ఎనర్జీని మీ ద్వారానే మాకు రావాలి. మీరే స్ఫూర్తి. అంతేగాని నేను పెట్టేసి మళ్ళీ ఏదో చేసే క్వశ్చన్ లేదు. ఇది అందరి కోసం, ఈ ప్రాజెక్ట్ అందరి కోసం, మీ అందరిది, మీకోసం అంతే. అందరి కోసం డిసిజన్ తీసుకుంటున్నాం. అందుకే అందరూ ముందుకు వస్తున్నాం. అందరూ మీతోనే ఉంటారు. మనందరూ కలిసి జర్నీ చేద్దాం. మీ అందరితోటి జర్నీ చేద్దాం. మళ్ళా మీతోటి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం దిశగా మనం ముందుకు వెళ్తామని 100%. ముందుకు నేను ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడుతుంటా. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటేనే నా ఎనర్జీ వస్తుంది. నాకు అర్థమైంది. ఎందువల్లంటే ఆ సెల్ రేడియేషన్కి చాలా మాట్లాడలేకపోయినాను నేను. వీటికి కూడా నేను ముందుకు రాలేదు కొద్ది రోజులు. అదే పరిస్థితి. అది
కానీ మీతో మాట్లాడుతుంటే ఎనర్జీ నుంచి మొన్న నేను ఎనర్జీ లెవెల్ వస్తాను మీ నుంచి నేను తీసుకుంటా ఖచ్చితంగా 100% మీ అందరితో ఒకటి నడుస్తామని ఒక 100% అష్యూరెన్స్ అనేది ఈరోజు ఇవ్వగలుగుతున్నారు ఫ్రెండ్స్. చాలా విషయాలు మాట్లాడాలి కానీ ఈరోజు మనందరికీ ఒక ఫెస్టివల్ ఉంది, చాలా హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకుందాం, ఉత్సాహంగా చేసుకుందాం. ఏది కూడా భయంతో ఉంటే చాలా మనం పోగొట్టుకునేది ఉంది ఫ్రెండ్స్. భయంతో పరిష్కారం దొరకదు ఇక్కడ. 100% కాన్ఫిడెన్స్ తోటి ఫ్యూచర్ ఎంతో ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఎంతో మందికి ఎన్నో రకాల టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, అది మనకు తెలియదు అంతే. ఈరోజు పరిస్థితి బట్టి, ఈరోజు సిచ్యువేషన్ బట్టి ఇంకేమవుతుందో కాదు. ఖచ్చితంగా రేపంటూ మందంటూ ఉంటుంది, ఎప్పుడు కూడా అమావాస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళా మనకు వెలుగు వస్తుందండి. అమావాస్య చీకట్లకు మనం భయపడ్డామంటే అలాగే ఉండదు అమావాస్య ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా. నిండు పౌర్ణమి కూడా వస్తుంది. ఆ క్షణాల కోసం మనం అందరూ ఎదురు చూద్దాం, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంతే. సో ఫ్రెండ్స్, ఈ సందర్భంగా నేను చెప్తున్నా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక వాగ్దానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన సీఎం కూడా చెప్పున్నారు, ఈరోజు మన ఖచ్చితంగా వికసిత భారత్ అనేది లక్ష్యం పెట్టుకుంది మన ఇండియా. మన ప్రధానమంత్రి గారు చెప్పారు వికసిత భారత్ 2047లో మన వికసిత భారత్ ఎలా ఉండిపోతుంది, మన యొక్క లక్ష్యాలు ఏంటి, మన యొక్క బాధ్యతలు ఏంటి, మనం ఏ రకంగా మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో కానీ అన్ని రకాలుగాను అంత డెవలప్మెంట్ పురోగభివృద్ధిలో కానీ మనం ఉండాలి అనే దానికి ప్రతి ఒక్కరు వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు నేను కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను అనుకున్న లక్ష్యం ఏంటి, స్వర్ణాంధ్ర లక్ష్యం కూడా దీంట్లో కలిపి ఉంది. సో నేను లైన్ ప్రసాద్ ఈరోజు మా దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా మన యొక్క ఇండస్ట్రీ ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆర్థికంగా డెవలప్ కావడానికి, ప్రతి ఒక్కరు కూడా నిలబడడానికి, వాళ్ళ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాళ్ళ హెల్త్ ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్య ప్రపంచాన్ని సృష్టించడానికి, సంతోషంగా ఎప్పుడు ఉండడానికి నా వంతుగా నేను తోడ్పాటు అందిస్తానని నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సార్ కోర్సులు అందరూ కూడా చెప్పండి ఒక్కసారి మనం సంకల్పం చేసుకున్నామంటే సాధ్యం అవుతుంది. ఈ పవిత్ర దినం రోజు మన సంకల్పం మనం చేసుకున్నామంటే అందరూ కూడా సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా తోడుగా ఉండండి సార్, నిలబెడతాం, ఏదో ప్రూవ్ చేద్దాం సార్. ఖచ్చితంగా ఇది మరి చరిత్ర తిరిగి రాద్దాం. వీళ్ళరా ఖచ్చితంగా వీళ్ళు నిలబడ్డారా అని మనం ప్రూవ్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు నేను తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ మనం రాబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడతా. ప్రతి ఒక్కటి కూడా మీతో నేను షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలా ఉందంటే ఈరోజు ఒక ఎండిపోయిన బావిలో నీళ్ళు వచ్చినట్టుగా, అలాగే ఎండిపోయినటువంటి అరణ్యంలో మొలకలు వచ్చినట్లుగా ఈరోజు అంటే ఇంకా ఈ బ్రతుకు మనకి ఇంతేనా అంటే చీకటి ఇంత కారు చీకట్లో ఒక మంచి వెలుగులా మీ యొక్క మాటలు మీరందరూ కూడా ఈరోజు మళ్ళీ అందరికీ కూడా అందరూ జీవితంలో ఉత్సాహాన్ని మీరు నింపినారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో డైమండ్స్ ఎవరైనా మాట్లాడతారా? కోవస్ట్లో ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ అండ్ షఫీ సార్. ఎస్ సార్. ఓకే, డియర్ లీడర్స్ సార్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. కుదురుస్తున్నారు సార్, మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్ సార్, మనకి ఎందుకంటే నేను డ్రైవింగ్ లో ఉన్నాను, అందుకే ముందుగా మాట్లాడేస్తున్నాను. కుదురుస్తున్నారు సార్, నేను డిస్టర్బ్ చేశాను, నో ఇష్యూ. ఇండిపెండెన్స్ డే రోజున అందరికీ మరొకసారి 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అండ్ ఎప్పుడైతే మనకు డియర్ లీడర్స్ అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్ మరొకసారి.
ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవాలా, జీవితంలో సెటిల్ అవ్వాలా అనే ఆలోచన 100% ఉందండి. అదే ఉద్దేశంతో గతంలో మనం స్టార్ట్ అయ్యాము. కాకపోతే మనకు వచ్చేసి ఇప్పుడు గత 10 నెలలుగా మనకి చాలా మందికి ఎటువంటి ఆదాయం లేక చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటే, లైఫ్ లో సెట్ అవ్వాలి, ఖచ్చితంగా మనం సెట్ అవ్వాలి, ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఎందుకంటే పిల్ల పాపల కోసం, ఇంట్లో వచ్చేసి ఫ్యామిలీ కోసం వచ్చేసి ఖచ్చితంగా కెరీర్ అనేది మనం బిల్డ్ చేసుకొని తీరాలి. చాలా ఆర్థికంగా ఇబ్బందులు మనం చూసాం, గత 10 నెలల్లో చాలా ఆర్థిక ఇబ్బందులు చూసాం. అయితే ఒక మంచి అవకాశం అనేది ఖచ్చితంగా కానే కావాలి. అటువంటి అవకాశం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున దాని గురించి మనకి లయన్ సార్ తెలియజేశారు. 100% సార్ మేము కూడా మీతో పాటు ఉంటాం. ఖచ్చితంగా మనకు దీన్ని తీసుకొని మనకు ముందుకెళ్ళాలి, లైఫ్ 100% సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము కూడా మీతో పాటు ఉంటాం. బస్ మన ఇంకొంచెం డీటెయిల్స్ అనేది మనందరికీ వచ్చేస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకుని స్టార్ట్ చేయడానికి మనకు ముందుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు. నేను కొంచెం అర్జెంట్ లో ఉన్నాను, ఎందుకంటే స్కూల్ వెళ్తున్నాను. పండుగ ఈ సందర్భంగా నేను కొంచెం అర్జెంట్ లో ఉన్నాను కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఓవర్ టు కుదరదు సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్. లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్, అలాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన లైన్ సార్ నాకైతే ఒక పాయింట్ చెప్పదలిసాను మీ అందరికీ. మొదటి నుంచి కూడా ఏదన్నా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా ఆ ఛాలెంజ్ మనల్ని ఇంకొంచెం పైకి ఎలా తీసుకెళ్లాలో దానికోసమే దేవుడు ఇస్తాడండి. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎన్నోసార్లు మీరు చూసే ఉంటారు. ఈవెన్ మూవీస్ లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, హాయిగా పోతున్నటువంటి జీవితంలో ఏం గొప్ప విజయాలు ఉండవు. రైట్? ఖచ్చితంగా ఎక్కడైతే సమస్యలు ఎదురవుతాయో ఆ సమస్యల్ని అధిగమించేటప్పుడే మనలో ఉన్నటువంటి రియల్ హీరోయిజం బయట వస్తుంది. రైట్? అందరూ తెలుసు ఆ పాయింట్. ఎప్పుడు అన్ని సాఫీగా ఉన్న వాళ్ళు మీరు ప్రపంచంలో ఎవరైనా చూడండి, ప్రపంచ కోటేశ్వరులు చూడండి, అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు అలా బాగా మంచి ఎవరైనా చూడండి, వాళ్ళందరూ కూడా సమస్యల నుంచి ఎన్నో నేర్చుకొని పైకి ఎదిగిన వ్యక్తులే. సో ఈ రోజు కూడా మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నా నేను, ఏమి ఎంత అయిపోయిందంటే అంత అయిపోయింది, ఏమీ కాలేదంటే ఏమీ కాలేదు, ఎంతో ఉంది అనుకుంటే ఇంకా ఎంతో ఉంది. సో ఈరోజు నిజంగానే ఎంతో ఉంది. మీ అందరికి తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడైతే అంటే మొదటగా ఎప్పుడు మన ఆది మానవులుగా ఉన్నప్పుడు రోజు వేటాడుకుంటూ అట్లా ఉన్న టైంలో ఆ వేట కొన్ని రోజులకి కష్టమైనప్పుడు, అలాగా వేట దొరకనప్పుడు ఏదైనా ఒక మంచిది ఉంటే బాగుంటాము అన్న టైంలో అప్పుడు వ్యవసాయాన్ని కనుగొన్నారండి మన వాళ్ళు. అది అందరికి తెలిసిందే. అంటే చూడండి, ఏం లేదు, దొరకట్లేదు, మనం ఏదో చేయాలి అని అనుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఐడియా అక్కడ వచ్చింది. అదే వ్యవసాయం అనేది అంకురార్పణ. అలా ఉన్నాము. ఇదే నా జీవితం. ఈ బల్బు కనుగొనడం, అవునా కదా, పవర్, ఇవన్నీ. సో అలా ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఎంత చీకట్లో ఉన్నా కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా దాని నుంచి పైకి ఎదిగేదానికి ఏదో ఒకటి అవకాశం మనకు దేవుడు ఇస్తాడండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఈ రోజు నిజంగానే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక నిజమైనటువంటి విజయం సాధించేందుకు ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్న మన సార్ వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి, స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇది మన కంపెనీ, ఎవరినో నమ్ముకొని పోవడం, మళ్ళీ అక్కడ ఏదో ఒక రూపంలో మళ్ళీ మోసపోవడం ఇలా కాదు. ఇది మన కంపెనీ. హిస్టరీ చూస్తా ఉండండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటివ్ వండర్ఫుల్ హిస్టరీ. అటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ని మనకు రాబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి గెట్ రెడీ ఫర్ దట్. ఒకటే, మనం అందరం కలుసుకుంటే ఇది పెద్ద మ్యాటరే కాదండి, అసలు మ్యాటరే కాదు. అందరూ కలుసుకోవాలి అంతే. ఇది మన కంపెనీ, మన లైఫ్, మన జీవితం. సో ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి మనందరిలో ఉంది. మేము కోరుకునేది అందరూ కలుసుకుంటే ఈ చిన్న ప్రాబ్లం ని ఊరికి ఊదేయచ్చు. డెఫినెట్లీ జనవరి 2027 జనవరి ఏదైతే 26 ఉందో రిపబ్లిక్ డే రోజు కల్లా మనం అందరం కూడా హ్యాపీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతామని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అది సాధ్యమవుతుంది కూడా. సో గెట్ రెడీ ఫర్ దట్ గైస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.
ఎస్ సార్, థ్యాంక్ యూ లైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. ఇంకెవరైనా కోస్ట్లో ఉన్న వాళ్ళు మాట్లాడతారా? జానీ భాష సార్. ఎస్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ సార్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ హెచ్జీరావు సార్. సో అలానే అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా. గత 8 నెలలుగా వాస్తవంగా చెప్పాలంటే ఒకలాంటి ఏదో పోగొట్టుకున్నాము అనేటువంటి ఒక ఇదిలో ఉన్నాం మనందరం కూడా. నేనైతే ఉన్నాను. సో ఏదో ఒక రోజుకి మనకు కూడా ఒక మంచి జరగపోద్దా, అలానే మనకే కాదు మన టీం అందరికీ కూడా మంచి జరగపోద్దా అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మనందరం కూడా ఈరోజు నిలబడి ఉన్నాం. సో యూనివర్స్ అనేది చాలా గ్రేట్ అండి. ఎప్పుడు కూడా సార్ చెప్పినట్టుగా ఎప్పుడైతే ఒక 10 మంది ప్రార్థిస్తారో ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు మనందరికీ కూడా. అలాంటిది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మనందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మనందరికీ కూడా కంపెనీ ఏదైనా ఒక మంచి అవకాశం దొరకపోద్దా, అలానే మనకు ఉన్నటువంటి ఏదైతే బ్యాక్గ్రౌండ్లో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోపోతామా అనేటువంటి ఒక ఉద్దేశంతో మనందరం ఇక్కడ నిలబడున్నాం. సో యూనివర్స్కి మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనందరి యొక్క ప్రార్థనలు విన్నది. అలా అందుకే ఈరోజు లయన్ ప్రసాద్ గారి ద్వారా ఒక మంచి ప్రాజెక్టు మన ముందుకు తీసుకొస్తూ ఉంది. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అంటే ఏదో పోగొట్టుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశంలో ఉంటే ఎస్ సాధించగలము, ఏదైనా చేయగలము అనేటువంటి ఒక మంచి కాన్ఫిడెంట్ని ఈరోజు మనకు సార్ నింపారండి. సో నిజంగానే మనందరం కలిసి చేద్దామండి. మనందరం అనుకుంటే చాలా గ్రేట్గా వెళ్ళిపోవచ్చండి. మనం అంటే ఏదో నిరూపించుకోవడానికి, మన లీడర్షిప్ అంటే ఏదో నిరూపించుకోవడానికి ఈరోజు మళ్ళీ మనకు ఒక అవకాశాన్ని లయన్ ప్రసాద్ గారు కల్పించడం జరిగినట్టుగా అనుకుంటా ఉన్నాను. సో కాబట్టి ఏది ఏమైనా కానీ లయన్ ప్రసాద్ సార్తో మనం అందరం ఉంటాము. ఇంతకు ముందు కూడా మనం సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో సక్సెస్ సాధించాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ తోటి, ఒక మంచి ప్రొడక్ట్ తోటి, హెల్త్ ప్రొడక్ట్ తోటి సార్ మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కూడా మనందరం కూడా ముందుకెళ్ళినట్లయితే అన్ని సమస్యలకి, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ క్లియర్ అయిపోతామని నేను ఆశిస్తూ ఉన్నాను సార్. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఒక్క నిమిషం టైం ఇవ్వండి. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు మరలా ఏంటి సార్, ఏంటి మా యొక్క టీపీలు ఏంటి, వీటికి వాటికి ఏంటి అనే ఆలోచనలో ఉన్నారేమో. డోంట్ వరీ గైస్, అన్నిటికీ కూడా సొల్యూషన్ దిశగానే మనం వెళ్తున్నాం. ఓకేనా? మీరు ప్రాజెక్ట్ అంటే మన యొక్క అన్నిటికీ సొల్యూషన్ దిశగా వచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. కాబట్టి వేరే విధంగా ఏది అనుకోకండి. ఇది మన ప్రాజెక్టు. మనకు ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుని వెళ్లేందుకు వస్తున్నటువంటి ప్రాజెక్ట్. అందులో మీకు డెఫినెట్లీ మన టీపీస్కి, బీపీస్కి వాటికి కూడా ఒక సొల్యూషన్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. ఓకేనా? సో డెఫినెట్లీ అందరం కలుసుకుంటే అది చాలా ఊరికే క్లియర్ చేయబడుతుంది. అందుకోసమే మనందరం కలిసి ఉన్నామని చెప్తున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఫైనల్ గా సత్య సార్ మాట్లాడతారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. మనీష్ సార్ మాట్లాడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన లీడర్స్ చెప్పిన దాని సారాంశం